వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వారసత్వం వచ్చే ఎన్నికల్లో ఏపీలో రంగంలో ఉంటుందా అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. ప్రత్యేకించి కడప జిల్లాలో ఈ చర్చ ఎక్కువగా సాగుతోంది. వైసీపీ కుటుంబానికి కడప జిల్లా కంచుకోట. అలాంటి జిల్లా 2024 ఎన్నికల్లో వైసీపీకి చేదు అనుభవాన్ని మిగిల్చింది. దానికి అనేక కారణాలున్నా ముఖ్యంగా చెప్పాలి అంటే వైసీపీ రిలేషన్ జనంతో క్లోజ్గా ఉండే పరిస్థితి లేకపోవడం వల్లే ఇలా జరిగిందంటున్నారు. వైఎస్ఆర్ ఫ్యామిలీ చేతిలో కడప లోక్సభ ఉండడంతో పాటు ఆ పరిధిలోకి వచ్చే అన్ని అసెంబ్లీ సీట్లు కూడా ఏకమొత్తంగా గెలుచుకొని సత్తా చాటుతూ వచ్చింది. అలాంటిది ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకే కాదు వైఎస్ఆర్ ఫ్యామిలీకే బిగ్ షాక్గా ఈ పరిణామం సంభవించింది. ఇప్పటిదాకా వైఎస్ఆర్, ఆయన సోదరుడు వివేక, అలాగే జగన్ కడప జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. ఇక జగన్ అయితే రాష్ట్రంలో పార్టీ అధినేతగా ఉన్నారు. ఆయన తరచూ కడప జిల్లా రాజకీయాలు పర్యవేక్షించేందుకు వీలుండదు. అలా అని వేరే వారితో నడిపిస్తే వైఎస్ఆర్ ఎమోషన్ అన్నది జనంతో కలిసి రావడం లేదు. అందుకే ఏకంగా వైఎస్ఆర్ మనవరాలు జగన్ పెద్ద కుమార్తె ఈసారి కడప లోక్సభ బరిలోకి దించడం ద్వారా జనాలకు వైఎస్ఆర్ ఫ్యామిలీని మరింత చేరువ చేయాలని, ఆ విధంగా మొత్తం జిల్లాలో సీట్లను సొంతం చేసుకోవాలని వైసీపీ అధినాయకత్వం పక్కా ప్లాన్తో ఉందంటున్నారు. ఇక వైసీపీ వర్గాల నుంచి కూడా చూస్తే ఈ ప్రచారంలో నిజముందా అంటే అవును అన్నట్లుగానే వార్తలు వస్తున్నాయని చెబుతున్నారు. వైఎస్ జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డి విదేశాలలో చదువుకున్నారు. అయితే ఆమె 2029 ఎన్నికల నాటికి తన సొంత జిల్లా కడప నుంచే రాజకీయ అరంగేట్రం చేస్తారన్న ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆమెను కడప లోక్సభ నుంచి పోటీ చేయించడం ద్వారా వైఎస్ఆర్ రాజకీయ వారసత్వాన్ని మరో తరానికి కూడా కొనసాగించాలని, అలాగే వైసీపీ పట్టుని గట్టి పునాదిని మరింతగా బలోపేతం చేసుకోవాలని కూడా చూస్తున్నారు. కడప లోక్సభ సీటు నుంచి టీడీపీ గెలిచింది ఒక్కసారి మాత్రమే, అది కూడా 1984లోనే అని గుర్తు చేస్తున్నారు. మిగిలిన అన్నిసార్లు కాంగ్రెస్ నుంచి కానీ వైసీపీ నుంచి కానీ వైఎస్ఆర్ కుటుంబమే గెలుస్తూ వస్తోంది. వైఎస్ఆర్ 4 సార్లు గెలిస్తే వైఎస్ జగన్ 2 సార్లు కడప ఎంపీగా గెలిచారు. వైఎస్ వివేక కూడా లోక్సభ ఎంపీగా పనిచేశారు. ఇక 2014 నుంచి 3 సార్లు కడప నుంచి ఎంపీగా గెలిచి వైఎస్ అవినాష్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టారు. దాంతో హర్షారెడ్డి గనక పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తుందని కూడా ఆ పార్టీ నమ్ముతోంది.